ఇది కొలతలు. ఫస్ట్ మనం కొలతలు తీసుకున్నాము. కొలతలు తీసుకున్న తర్వాత బోర్డు మీద ఎలా చేయాలో డ్రా చేయాలో ఒకసారి బోర్డు మీద ఎలా డ్రా చేయాలో చూసుకున్నాము. ఇప్పుడు కటింగ్ పేపర్ కటింగ్ ఎలా చేయాలో చూసుకుంటున్నాము. పేపర్ కటింగ్ చేయడానికి 4 మడతలు కావాలి. 4 మడతలు కావాలంటే ఇప్పుడు మనం 2 పేపర్లు తీసుకున్నాం. 1 2 3 4 ఇలాగా వేస్తున్నాం. మనం ఎప్పుడు కటింగ్ చేసినా దేన్ని కటింగ్ చేసినా క్లోజ్డ్ పార్ట్ అనేది మన వైపు ఉండాలి. ఫస్ట్ క్లోజ్డ్ పార్ట్ అనేది మన వైపు ఉండాలి. అర్జెంట్గా ఉంటే మాట్లాడండి. ఫస్ట్ షోల్డర్ ఎంత అని చెప్పాను అక్కడ. ఇదిగోండి క్లోజ్డ్ వైపు మన వైపే ఉంది. 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. ఇది రావాలి దుర్గా. 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. టోటల్ 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్లో 3 ఇంచెస్ వచ్చేసరికి నెక్ విడ్త్ అని, ఈ మిగతా 4 ఇంచెస్ వచ్చేసరికి షోల్డర్ విడ్త్ అనేసి చేసుకున్నాము. తర్వాత నెక్ డౌన్ వచ్చేసరికి 7 ఇంచెస్ స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. 7 ఇంచెస్ నెక్ విడ్త్ వచ్చేసరికి. వన్ ఇంచ్ నెక్ డౌన్. ఇక్కడ 3 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాం కదా. సేమ్ సరిగా స్ట్రైట్గా లైన్ సరిగా రావాలని అంటే ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. కరెక్ట్గా వస్తుంది. దీని సంగతి అయిపోయిన కదా, తెలిసింది కదా, అర్థమైందా. ఇది షోల్డర్ అని, ఆ షోల్డర్లో 3 ఇంచులేమో నెక్ గ్యాప్ అనేసి, 4 ఇంచెస్ ఏమో షోల్డర్ ఇది అనేసి తీసుకున్నాం. తర్వాత నెక్ డౌన్కి వచ్చేసరికి 7 ఇంచెస్. దానికి రౌండ్ కావాలి కాబట్టి ఆ రౌండ్ ఎంతలో తీయాలో తెలియాలి కదా. దానికోసం 1 ఇంచి రౌండ్కి తీస్తాం. ఈ పక్కన పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ సైడ్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు సైడ్ పార్ట్ వచ్చేసరికి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ తీసుకోవాలి కదా మనం. దానికోసం అనేసి 7 ఇంచెస్ కరెక్ట్గా. షోల్డర్ ఎంత అయితే వచ్చిందో ఈ చంక డౌన్ కూడా అంతే వస్తుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ పడిన అవసరం లేదు. దానికి అడ్డంగా ఒక లైన్ గీసేసుకుంటారు. ఈ లైనే ఏమొస్తుందంటే చెస్ట్ లైన్ అనేసి కూడా అంటారు. ఈ లైన్ని క్రాస్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ నీట్గా రౌండ్ తీసుకుంటాం. ఇప్పుడు ఇది చెస్ట్ లైన్ అని, వేస్ట్ లైన్ అనేసి మనం గీసుకోవాలి. చెస్ట్ లైన్ ఇది 14 ఇంచుల దగ్గర వేస్ట్ లైన్, తర్వాత 21 ఇంచెస్ దగ్గర హిప్ లైన్ అనేసి ఫస్ట్ మనం మార్కింగ్ చేసి. చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఇప్పుడు 9 ఇంచెస్. 1.5 అనేది ఖర్చు ఇక్కడ రాసేసుకోవాలంతే. తర్వాత 14 దగ్గర ఇది 7 అని, ఇది 14 అని, ఇది 21 అనేసి మార్కింగ్ చేసేసుకుంటాం. ఎందుకు ఇలా 7 14 అని అంటే మనకి చెస్ట్ దగ్గర నుంచి నడుముకి, నడుము దగ్గర నుంచి హిప్కి గ్యాప్ అనేది 7 ఇంచులు ఉంటుంది. దానికోసం అనేసి. వేస్ట్ వచ్చేసరికి 8 ఇంచులు. 8 ఇంచులు ప్లస్ 1.5 ఇంచు ఖర్చు. 8 అని 1.5 అని. తర్వాత 21 దగ్గర ఏమొస్తుంది, హిప్ వస్తుంది. హిప్ 9 ఇంచులు, 1.5 ఇంచు ఖర్చు. ఇంకా 34 ఇంచులు కాబట్టి ఈ హిప్ దగ్గర నుంచి 34 ఇంచుల వరకు కూడా ఇంత లెక్క వస్తుంది. మనకు పేపర్ లేదు కాబట్టి దీన్ని ఇక్కడ వరకునే ఎండ్ చేస్తున్నాను వెళ్ళట్టే. తర్వాత మనము అసలు మెజర్మెంట్స్ తీసుకున్న దాన్ని మార్కింగ్ చేసుకుంటా గీసుకోవాలి. తర్వాత ఖర్చుని
దీన్నే ఇలా స్ట్రైట్గా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేసేసుకుందా. సేమ్ వస్తాయి పెట్టికోట్కి, అందుకని ఆ పెట్టికోట్ అయితే పైకి 2 ఇంచులు తగ్గించాలండి. ఇది బనియన్ వేరే అండి. ఇది బనియన్ కాదు కదా, పెట్టికోట్ వచ్చేసరికి మొత్తం అంతా ఒకటిగానే పోగలం. ఇది పేపర్ కాబట్టి మనం అటు ఇటు తిరగేసుకుంటున్నాం, క్లాత్ కాబట్టి మనం తిరగాలి. ఓసారి అయితే మెడలో తీసుకుని మళ్ళీ వేసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా క్రాస్ వెళ్ళకూడదు, ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇలా స్ట్రైట్గా కట్స్ వస్తాయన్నమాట. మనం విస్ట్ దగ్గర ఒక మార్కింగ్ కింద కచ్చక్కలు పెట్టుకోవాలి. తర్వాత హిప్ దగ్గర కూడా సేమ్ కచ్చక్క పెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ దగ్గర కూడా సేమ్. ఈ విధంగా పెట్టికోట్ని కట్ చేసుకోవాలి. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. ఈ విధంగా కట్ చేసుకుని పెట్టికోట్ని ఫస్ట్ కొలతలు వేసుకోవాలి. తర్వాత ఆ కొలతల్ని పేపర్ మీద ఎలా డ్రా చేసుకోవాలి. తర్వాత దాన్ని కొలతలను బట్టి మనం కట్ చేసుకోవాలి. కుట్టడం వచ్చేసరికి ఫస్ట్ షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాం. షోల్డర్స్ని 1/2 ఇంచ్లో జాయిన్